హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గానే రియల్మీ మన ఇండియాలో రియల్మీ 5 ప్రోని లాంచ్ చేస్తుంది. దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. 4GB ప్లస్ 64GB 14,000 ఉంటుంది, 6GB 64GB 15,000 ఉంటుంది, 8GB 128GB 17,000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ సేల్ రేపు మనకి ఫ్లిప్కార్ట్లోను అలాగే realme.com కూడా రాబోతుంది. అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రియల్మీ 5 ప్రోని 14,000 బడ్జెట్లో ఎందుకు కొనాలి అనే దాని మీద ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 ఫీచర్స్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దీంట్లో వెరీ ఫస్ట్ది దీంట్లో ఉన్న కెమెరాలు. దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. 4 కెమెరాలు కూడా డిఫరెంట్ పర్పస్ కోసం వాళ్ళు దాంట్లో ప్లేస్ చేశారు. ఒక్కొక్క కెమెరా గురించి చూసుకుంటే మనకి ఫస్ట్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి అపర్చర్ f1.8 అయితే ఉంటుంది. ఇది మనకి సోనీ IMX 586 సెన్సార్ అనమాట. ఇదే మనకి మెయిన్ కెమెరా. మిడ్ రేంజ్లో మనకి ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న కెమెరా సెన్సార్స్లో సోనీ IMX 586 సెన్సార్ అనేది వెరీ పాపులర్ సెన్సార్ కూడా. దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. అయితే ఇది మనకి మెయిన్ కెమెరా కాబట్టి దీంతో మనకి వీడియో రికార్డింగ్ అలాగే మెయిన్ ఫొటోస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో వీడియో రికార్డింగ్ ఏకంగా మనకి 4K at 30 frames అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే యాక్చువల్గా 586 సెన్సార్కి 4K at 60 కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ ఫోన్లో మాత్రం ఆ ఫీచర్ వాళ్ళు ఇవ్వలేదు. ఇక 1080లో మనకి 30 అలాగే 60 రెండు ఉంటాయి. అలాగే మనకి సూపర్ స్లో మోషన్ కూడా దీంట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది 960 fps దగ్గర. ఇది మనకి మెయిన్ కెమెరా అనమాట. ఇక రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. దీంతో మనకి 119 degrees మనకి వైడ్ యాంగిల్ అయితే ఇది కవర్ చేయగలదు. సో మనకి వైడ్ యాంగిల్ ఫొటోస్ అనేది ఇప్పుడు మనకి బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది వాటి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక మూడోది మనకి దీంట్లో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సార్ అనమాట. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవడం అంటే పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇక నాలుగోది స్పెషల్ కెమెరా. మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి మ్యాక్రో లెన్స్ అనమాట. మ్యాక్రో లెన్స్ వల్ల యూజ్ ఏంటంటే 4 సెంటీమీటర్స్ దగ్గర ఉన్న ఇమేజెస్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్ని 4 సెంటీమీటర్స్ దగ్గరికి క్లోజ్గా పెట్టి కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. వీళ్ళు ఈ సిరీస్లో అంటే రియల్మీ 5 అలాగే రియల్మీ 5 ప్రోలో ఈ కెమెరాని వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. సో అందుకని 4 కెమెరాలు ఉండటం వల్ల మనకు కొంచెం బెటర్ సైడ్ అయితే మీకు కనిపిస్తుంది. అది కాకుండా రియల్మీలో మనకి క్రోమా బూస్ట్ బెటర్గా అయితే ఉంటుంది. సో మీకు క్రోమా బూస్ట్ వల్ల కొంచెం ఇమేజెస్ అనేవి చాలా బ్రైట్గా అయితే చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్లో ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. దీంతో మనకి వీడియో రికార్డింగ్ 1080 వరకు అయితే చేసుకోవచ్చు. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ అనమాట. కెమెరా డిపార్ట్మెంట్లో చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సీన్ డిటెక్షన్ ఉంటుంది, అలాగే మీకు నైట్ స్కేప్ ఉంటుంది, అలాగే మీకు గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో గూగుల్ కెమెరాని నేను రేపు ఫోన్ కొనిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక సపరేట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాం. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి. ఇక రెండోది హైలైట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి 4035 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. సో 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ఇస్తారు. ఈ మధ్య చాలా ఫోన్స్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు, కానీ బాక్స్లో మనకి ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కానీ రియల్మీ మాత్రం దీంట్లో ఏకంగా 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ కూడా దీంట్లో మనకి సప్లై చేస్తుంది. కేవలం మనకి 30 minutesలోనే అంటే హాఫ్ అన్ అవర్లో మనకి 50% బ్యాటరీ అయితే ఇది ఫుల్ చేయగలదని ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. సో అందుకని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే మీకు 4030 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీకు బెటర్గా అయితే బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్ ద్వారా మీకు వస్తుంది. అది కాకుండా దీంట్లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా డిశ్చార్జ్ లెవెల్స్ అనేది కొంచెం తక్కువగానే ఉన్నాయని వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి మీకు ఓవరాల్గా బ్యాటరీ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో చాలా బెటర్గా అయితే ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మూడో వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ దీంట్లో వాడిన ప్రాసెసర్. దీంట్లో మనకి Qualcomm Snapdragon 712 ప్రాసెసర్ని వాడారు. ఇది ఒక ఫుల్ లెంత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే ప్రాసెసర్ అనమాట. దీని పేరే Qualcomm Snapdragon 712 AIE అని కూడా రాసి ఉంటుంది. దీంట్లో మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన కోర్స్ మనకి క్రయో 360 కోర్స్ని వాడారు. అలాగే దీంట్లో మనకి గ్రాఫిక్స్ Adreno 616 GPUని వాడారు. అలాగే వీళ్ళకి ఓన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో హైపర్ బూస్ట్ టెక్నాలజీ 2.0 అది కూడా దీనికి ఇంక్లూడ్ చేశారు. ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ ప్లస్ మంచి గ్రాఫిక్స్ ప్లస్ మీకు హైపర్ బూస్ట్ టెక్నాలజీ ఉండటం వల్ల ఏమవుతుందంటే మిడ్ రేంజ్లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. హైపర్ బూస్ట్ టెక్నాలజీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కొంచెం పాపులర్ టెక్నాలజీ కూడా అవుతుంది ఈ మధ్య కాలంలో. సో అందుకని ఓవరాల్గా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఇంతకుముందు వీళ్ళు Qualcomm Snapdragon 710తో కంపేర్ చేసుకుంటే 712లో మీకు ఒక 15% వరకు అయితే ఎక్స్పీరియన్స్ చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఇక నాలుగోది మనకి దీంట్లో వాడిన స్టోరేజ్ టెక్నాలజీ అనమాట. దీంట్లో స్టోరేజ్ టెక్నాలజీ మాత్రం ఆ మిడ్ రేంజ్లో మనకి ఈ మధ్య కాలంలో కొంచెం బెటర్ టెక్నాలజీ దీంట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. UFS 2.1 అయితే ఇందులో ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే రైటింగ్ స్పీడ్స్ అలాగే రీడింగ్ స్పీడ్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటాయి. అలాగే మీకు ర్యామ్ యూసేజ్ అనేది
అనేది ఎప్పుడైతే మీరు హెవీ గేమ్స్ ఆడుతున్నారో అప్పుడు కూడా మీకు UFS 2.1 ఉండటం వల్ల చాలా బెటర్గా అయితే కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది అనమాట, బెటర్గా రీడ్ అయితే చేస్తుంది. ర్యామ్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అనేది UFS 2.1 వల్ల మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇక ఐదోది మనకి 2 ఫీచర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది దీంట్లో సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. అంటే 2 సిమ్ కార్డులు సపరేట్ SD కార్డ్ కూడా మీకు ట్రిపుల్ స్లాట్ రూపంలో వస్తుంది అనమాట. ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో మనకి హైబ్రిడ్ స్లాట్ని ఎక్కువగా చూస్తున్నాం, కాకపోతే దీంట్లో మాత్రం సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు 64GB సరిపోతుంది, అప్పటికే సరిపోకపోతే మీరు SD కార్డ్ ద్వారా మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఐదో దాంట్లోనే రెండో ఫీచర్ ఏంటంటే ఇది మీకు స్ప్లాష్ ప్రూఫ్తో కూడా వస్తుంది. రియల్మీ ఈ మధ్య కాలంలో మనకి ఫస్ట్ దీంట్లో మనకి తీసుకొచ్చారనమాట స్ప్లాష్ ప్రూఫ్ని. అంటే మీకు వర్షం చినుకులు పడ్డా, నార్మల్గా వాటర్ చినుకులు పడ్డా కానీ ఏం కాదు, అంటే వాన్లో తడవచ్చు అని చెప్పట్లేదు, జస్ట్ మీకు స్ప్లాష్ ప్రూఫ్ అంటే వాటర్ అయితే లోపలికి వెళ్ళవని అర్థము. మీకు ఛార్జింగ్ పోర్ట్స్ కానీ లేకపోతే స్పీకర్ గ్రిల్స్ కానీ లేకపోతే సిమ్ ట్రేలు ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో మీకు వాటర్ అయితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళకుండా వీళ్ళొక కోటింగ్ అనేది దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పు. ఇవి 5 నేను అబ్జర్వ్ చేసిన టాప్ 5 ఫీచర్స్ అనమాట. సో దీంట్లో నా సజెషన్ ఏంటంటే మీరు బేస్ వేరియంట్ అయితే కొనుక్కోవచ్చు, 14,000 రూపాయల్లో ఒక మంచి డీల్ అయితే అవుతుంది. లేదంటే మీకు ఇంకా బాగా గేమ్స్ ఆడే వాళ్ళు అయితే 6GBకి అయితే వెళ్ళొచ్చు. 128GB అయితే కొనాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.